మంత్రి చెప్పినా వినరా? పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి ఇంటికి వెళ్ళండి. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలకి సమాధానం ఎవరు చెబుతారు? పని చేయని అధికారులు డ్యూటీకి రావద్దు, నాకు కనిపించొద్దు అంటూ తెనాలి మున్సిపల్ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి నాదెండ్ల మనోహర్. అసలేం జరిగిందంటే 2 రోజుల క్రితం తెనాలిలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆర్టీసీ బస్టాండ్తో పాటుగా పలు అభివృద్ధి పనులకి పరిశీలించారు. ఆ టైంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చెత్త వ్యర్థాలు భారీగా పేరుకుపోవడాన్ని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే వ్యర్థాలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు. ఇవాళ అటువైపు నుంచి వెళ్లిన నాదెండ్ల మనోహర్ వ్యర్థాలు తొలగించకపోవడాన్ని గమనించి మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిని అక్కడికి పిలిపించి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు కూడా. మున్సిపల్ సిబ్బందికి గత 5 ఏళ్లుగా పని చేయకుండా కూర్చోవటం బాగా అలవాటైపోయిందంటూ మండిపడ్డారు మంత్రి. చెత్త కుప్పలు ఎక్కువగా ఉన్నాయని టెండర్ పిలిచి తొలగిస్తామని మున్సిపల్ సిబ్బంది సమాధానం చెప్పారు. మున్సిపాలిటీ జేసీబీ ట్రాక్టర్స్తో చేయాల్సిన పనికి టెండరా అని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వ్యర్థాలు తొలగించే వరకు కదిలేది లేదని రోడ్ పక్కన కూర్చొని పనులు చేయించారు. దీంతో హడావుడిగా అక్కడికి చేరుకున్న మున్సిపల్ యంత్రాంగం చెత్త తొలగింపు పనుల్ని చేపట్టింది. The staff should be serious. If you don't like to work here, you can leave. Don't behave like this. అదే ఒక్కరోజే వస్తా అనుకున్నావేంటి? నేను కాదు, నీకు పద్ధతిగా చెప్పినప్పుడు పద్ధతిగా వ్యవహరించండి. అవునా? నీకు జాగ్రత్తగా తీసేసామని చెప్పాక ఆ రోజు మళ్ళీ అట్లానే వ్యవహరిస్తే ఎట్లా? వాళ్ళకి ఏంటంటే ఈ మిగతా వాళ్ళలాగా అనమాట. ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకో 1 నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత వస్తాడే అనుకుని తేలికైపోయింది వాళ్ళకి. గవర్నమెంట్ అన్నా వాళ్ళ డ్యూటీ అన్నా చాలా తేలికైపోయింది. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటు అయిపోయింది మీకు. మంచిగా కూర్చుని పడుకోవడం. మీరు కనపడితే నాకు అనవసరంగా నేను మాట్లాడతాను. దయచేసి కొంచెం దూరం ఉండండి. మీరందరూ నా పని చేయించుకుంటారు. చేయబాకండి మీరందరూ మున్సిపాలిటీ వాళ్ళు అసలు డ్యూటీకి రాబాకండి. మీరు సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరుతున్నారో మీరు డ్యూటీకి రాబాకండి. మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి పట్టించుకోరు. అసలు అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? టెండర్ పిలుస్తాను. ఇంజనీరింగ్ దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడం టెండర్ పిలుస్తారా? ఎవరు చెప్పేది టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి? దానికి చేపిస్తారు. మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి. నాకు దగ్గరే కూర్చుంటాను. ఆదేశించినా కూడా చెత్త క్లియర్ చేయకపోవడంపై మంత్రి సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఏకంగా ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పినా కూడా మున్సిపల్ కమిషనర్ అవ్వచ్చు, అటు సిబ్బంది అవ్వచ్చు, ఇంత రెక్లెస్నెస్గా ఉండడానికి కారణాలేంటి? ఇలా రెక్లెస్గా బిహేవ్ చేసిన వాళ్ళపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే మంత్రి చాలా సీరియస్గా దగ్గరే ఉండి అక్కడున్న చెత్త అంతా కూడా క్లియర్ చేయించేంత వరకు అరుగు మీదే కూర్చోవడం, 2 గంటల పాటు అక్కడికి సిబ్బంది చేరుకొని ఆ చెత్త అంతా తొలగించడం అయితే జరిగింది. ఆ తర్వాత ఎటువంటి యాక్షన్ మంత్రి తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ప్రధానంగా తెనాలి పట్టణం కూడా 3 ప్రధాన కాలువలు వెళ్తూ ఉంటాయి. ఈ పంట కాలువల్లో చెత్త అదేవిధంగా సిల్టు పేరుకుపోయి దుర్గంధం రావడంతో స్థానికులు తరచుగా కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరొక వైపు తెనాలి పట్టణాన్ని సుందరీకరించే భాగంగా పంట కాలువల్లో ఇప్పటికే కూడా విద్యుత్ లైట్లు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొత్తం కూడా సిల్ట్ తొలగించి రేపు వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఎక్కడా కూడా చెత్తతో కాలువలన్నీ నిండిపోకుండా ఉండే విధంగా, అదేవిధంగా పంట కాలువలు కాబట్టి నీరు సక్రమంగా ప్రవహించేలా కూడా చర్యలు తీసుకోవాలని అటు ఇరిగేషన్ శాఖ అధికారులకు ఇటు మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ శాఖ అధికారులకు సంబంధించి 2 ప్రొక్లైనర్లు కాలువలో దిగి కాలువలో ఉన్న సిల్ట్ మొత్తాన్ని కూడా ఒడ్డును వేస్తారు. ఆ ఒడ్డును వేసిన చెత్తను మున్సిపాలిటీ తొలగించాల్సి ఉంది. ఇదే అంశాన్ని 2 రోజుల క్రితం చాలా స్పష్టంగా మంత్రి మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది, సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ప్రొక్లైనర్లు కాలువ దిగాయో అక్కడ ఆ చెట్లన్నీ తొలగించారో తర్వాత ఆ సిల్ట్ కూడా తీసి ఒడ్డును వేయడం జరిగింది. అప్పుడే ఆయన చాలా స్పష్టంగా కూడా ట్రాక్టర్లన్నీ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఈ సిల్ట్ అంతా కూడా చెత్తనంతా కూడా తీసివేయాలని చెప్పినప్పటికీ దాదాపు 48 గంటలు అంటే 2 రోజులు గడిచిన తర్వాత మరలా అదే మార్గంలో మంత్రి వచ్చినప్పుడు అక్కడ చెత్త ఏ రోజైతే చెత్త తొలగించి అక్కడ వేశారో అక్కడ అదే విధంగా ఉండడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 3-4 గంటల సమయం మొత్తం కూడా ఆ కాలువ ఒడ్డునే ఉండి అధికారులు పిలిపించారు. అయితే ఈరోజు కమిషనర్ లేకపోవడంతో మిగతా అధికారులంతా కూడా వచ్చారు. మంత్రి ఉండడంతోనే దాదాపుగా ట్రాక్టర్లన్నింటినీ పిలిపించి సిబ్బందిని కూడా అప్పటికప్పుడు తీసుకువచ్చి ఆ పట్టణ ఆ ఒడ్డున ఉన్న పంట కాలువ ఒడ్డున ఉన్న చెత్త మొత్తాన్ని కూడా
తీసివేయడం జరిగింది. అయితే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని పదే పదే గతంలో కూడా చూసాం. 2-3 సార్లు ఆకస్మిక తనిఖీలకి మంత్రి వచ్చినప్పుడు మున్సిపల్ సిబ్బంది పనితీరు మీద మాత్రం తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి ఈ నేపథ్యంలోనే మంత్రి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో విధుల్లో అటువంటి సిబ్బంది మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం అతని దగ్గరుండి, మంత్రి దగ్గరుండి పూర్తిగా ఆ చెత్త అంతా తొలగించేంత వరకు కూడా అక్కడే ఉండటం అనేది సంచలనం రేకించింది. ఎందుకంటే మంత్రి చెప్పినప్పటికీ కూడా సిబ్బంది పనిచేయకపోవడం, మంత్రి దగ్గర కూర్చొని పని చేయించుకోవడం, పాలకుల వల్ల ఈ విధంగా ఉద్యోగులంతా తయారు అనేది కూడా మంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద చూస్తే మున్సిపాలిటీలో రానున్న రోజుల్లో సిబ్బంది మీద కూడా ఖచ్చితంగా వేటు వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మంత్రి ఏ విధంగా వ్యవహరిస్తారన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.